హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ రియల్ ఎస్టేట్స్. నేను మనం చూపించబోతున్న ప్రాజెక్ట్ ద గోల్డెన్ గేట్ అండి. ఇది మన నగర్ దగ్గర నుంచి చిల్లీస్ రెస్టారెంట్ వరకు కనెక్ట్ అయింది. అండ్ ఈ ఫేజ్ 2 వచ్చేప్పటికి మనకి ఆర్టీఓ ఆఫీస్ వరకు ఉంటుందండి. అండ్ దాని ఎక్స్టెన్షన్ స్ట్రైట్ లైన్లోనే ఎక్స్టెన్షన్ వస్తుంది. అందరికి తెలిసింది, అక్కడ కూడా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫేజ్ 3 ఇదంతా. ఆ లెఫ్ట్ సైడ్లో లొకేషన్ సింబల్ ఏదైతే కనిపిస్తుందో ఆ పొజిషన్ మనం ఎంచుకోవడం జరిగిందండి. 25 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చి గోల్డెన్ గేట్. నారాయణ కాలేజ్కి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. నార్మల్ వీడియోలో అది కూడా ఒకసారి క్లియర్గా చూపించేస్తాను, మీరు క్లియర్గా చూస్తున్నారు కదా. ఈ రోడ్డు వచ్చేప్పటికి మన ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి మన ప్రాజెక్ట్కి కనెక్ట్ అయ్యే రోడ్ అనమాట. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 300 మీటర్ డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మన ప్రాజెక్ట్ ఎంట్రీ పాయింట్. ఇక్కడ మనకి ఆర్చ్ వస్తుంది. ఈ రోడ్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ప్రపోజ్డ్ 120 ఫీట్ రోడ్. ఇది అమరావతి వైపు కనెక్ట్ అయిపోతుంది డైరెక్ట్గా. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాం. బిఫోర్ షోయింగ్ ద ప్రాజెక్ట్, ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయలేదు దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకెక్కువ మంది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరింత కంటే మన ఛానల్ మీరు చూడొచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి. చివరికి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎదురుగా కనిపిస్తే చూసారు బిల్డింగ్స్ అండి, అవి 2 కాలేజెస్ అనమాట. అది దానికి ఆనుకునే ఇన్నర్ రింగ్ రోడ్డు. ఆ ఇన్నర్ రింగ్ రోడ్కి ఆనుకుని 2 కాలేజెస్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసే వాళ్ళకైనా కానీ అండ్ హౌసింగ్ రెసిడెన్షియల్ పరంగా చూసిన వాళ్ళకి కనుక ది బెస్ట్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. ఆ కనిపించేవన్నీ కూడా అపార్ట్మెంట్సే. ఈ ఫ్లాగ్స్ కనిపించేంత వరకు మన బౌండరీ లేని దాకా అక్కడ నుంచి వీడియో తీసాను. ఇప్పుడు లోపలికి వచ్చి తీస్తున్నాను వీడియో. ఇది సెంటర్ పాయింట్ అనమాట, ప్రాజెక్ట్ సెంటర్ పాయింట్ నుంచి వీడియో తీస్తున్నాను. ఆ కనిపించే బిల్డింగ్ వచ్చేప్పటికి నారాయణ కంపెస్. మన ప్రాజెక్ట్ కానుకునే నారాయణ కంపెస్ కూడా ఉంది. ఈ చుట్టుపక్కలంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి. ఫర్దర్గా విల్లా ప్లాట్స్ కానీ రెసిడెన్షియల్ పరంగా హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ది బెస్ట్ డెస్టినేషన్ ఇది. ఈ ఫేజ్ 3 అనేది కూడా వర్క్స్ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఒక 35% వరకు కంప్లీట్ అయిపోయినాయి. సూన్ అప్కమింగ్ 1-2 ఇయర్స్లో అది కంప్లీట్ చేసేస్తారు. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రేట్స్ అనేవి ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండదు. అండ్ కంపారిటివ్లీ ఈ చుట్టుపక్కల ఉన్న రేట్స్ అన్నింటిలో కంపేర్ చేస్తే మనం కొంచెం తక్కువ ప్రైజే పెట్టాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సర్వీస్ కావాలన్నా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది 60% వరకు. ఆ కనిపించేది వచ్చి వ్యవసాయ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ అండి. లామ్ దగ్గర ఉంటుంది కదా, లామ్ యూనివర్సిటీ అది. నేను నాకు చూపించిన ప్లేస్ అనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ పరంగా మాట్లాడుకుంటే మొత్తం కూడా సీసీ రోడ్స్ వస్తాయండి, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, హైఫైగా ఉండే డెవలప్మెంట్స్ అనేవి మన ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చాలా సపోర్ట్ చేశారు ఇప్పుడు దాకా నా ఛానల్కి. సూన్ 2K సబ్స్క్రైబర్స్ కూడా దగ్గరలో ఉన్నాను. సో దయచేసి ఎవరైనా అప్పుడు చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరింత కంటెంట్ మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.